మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ, నేను కార్తిక్. అనకాపల్లి జిల్లాలో మాటలకు అందని విషాదం. అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు సంభవించిన ఘటనలో ఇప్పటి వరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 25 మంది స్వల్పంగా గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడ్డ వారికి అనకాపల్లి ఉషా ప్రైమ్లోను, విశాఖ కేజీహెచ్లోను వైద్యం అందిస్తున్నారు. మృతదేహాలకు విశాఖ కేజీహెచ్లో పోస్ట్ మార్టం పూర్తయింది. ఆసుపత్రిలో మృతుల బంధువుల ఆర్తనాదాలు కన్నీటిని తెప్పించాయి. సహాయక చర్యలు అందించడంలో నిర్లక్ష్యం వహించారంటూ బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ వేడుకున్నారు. అచ్యుతాపురం ఎసెన్షియా ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖలోని మెడికవర్ ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు బాధితులను పరామర్శించి చికిత్సపై ఆరా తీశారు. వైఎస్ఆర్సీపీ డిమాండ్తో స్పందించిన ప్రభుత్వం ₹1 కోటి నష్టపరిహారాన్ని ప్రకటించారు. అన్ని విధాలా మానిటర్ చేస్తున్నాం. జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీనికోసం చనిపోయిన ₹1 కోటి ఇస్తున్నాం. అదే సమయంలో సీరియస్గా ఇంజనీర్ జరిగిన వారికి 50 లక్షలు ఇస్తున్నాం. మైనర్ ఇంజనీర్స్ అంటే 25 లక్షలు ఇస్తున్నాం. ఏ మాత్రం కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఆ కుటుంబాలను ఆదుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ జరగాలని తాను మొదటి నుంచి అడుగుతున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సేఫ్టీ ఆడిట్ ద్వారా పరిశ్రమలు మూతపడతాయని అనుకుంటున్నారని, ప్రభుత్వానికి ఇబ్బంది ఉండకూడదని అడుగు ముందుకు వేయలేకపోతున్నారని తెలిపారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించడంతో పాటు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. సేఫ్టీ ఆడిట్ చేయమని వచ్చిన రోజు నుంచి నేను అందరిని అడుగుతా ఉన్నాను. ఒక ఇష్యూ ఏముందంటే, సేఫ్టీ ఆడిట్ అంటే ఈ యజమానులు భయపడిపోయే స్థాయికి వెళ్ళిపోయారు. వాళ్ళని కొంత ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. సేఫ్టీ ఆడిట్ అనగానే మా పరిశ్రమలు మూసేస్తారా, లేదంటే ఏం జరుగుతాయి, ఎలాంటి రిపోర్ట్స్ ఉంటాయంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ గ్యాప్స్ ఇన్ సేఫ్టీ ఇష్యూస్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి. సో అందుకని నేనేం చెప్పానంటే, ఇండిపెండెంట్గా పిలవండి. నేను ఆల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ మీటింగ్స్ నేను పారిశ్రామికవేత్తలతో చేశాను, ఎస్పెషల్లీ వైజాగ్ ఏరియాలో. చంద్రబాబు పరామర్శించి వెళ్లిన తర్వాత బాధితులకు పరిహారం చెల్లించే విషయంలో అధికారులు మాట మార్చారు. ₹1 కోటి పరిహారం ఇవ్వకుండా దారి ఖర్చులకు కేవలం 10,000 మాత్రమే ఇస్తామనటంతో బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చిడి దగ్గర మృతుల బంధువులు మరోసారి ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ను మృతుల బంధువులు నిలదీశారు. నష్టపరిహారం ఇచ్చే వరకు మృతదేహాలను తీసుకువెళ్లేది లేదని తేల్చి చెప్పారు. దీంతో మృతదేహాలను తరలించకుండా అంబులెన్సులను నిలిపివేశారు. బాధితుల ఆందోళనతో అధికార యంత్రాంగం ఎట్టకేలకు దిగివచ్చింది. బాధిత కుటుంబాలకు ₹1 కోటి ఇచ్చేందుకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు అధికారులు. చెక్కులు ఇస్తామని హామీ ఇచ్చారు అధికారులు. దీంతో డెడ్ బాడీలను తీసుకువెళ్లేందుకు అంగీకరించారు బంధువులు. అచ్యుతాపురం బాధితులను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతిగాత్రులను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ సహా పలువురు నేతలు బాధితులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఇటువంటి ప్రమాద ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్నారు. సంఘటనలు జరిగిన వెంటనే మంత్రులు సరిగా స్పందించలేదని, తాము డిమాండ్ చేస్తే కానీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రమాదం జరిగి 17 మంది చనిపోతే రాజకీయ విమర్శలు చేయటం ఏంటని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. దురదృష్టమైన సంఘటన జరిగింది. ఓ ఫ్యాక్టరీలో బ్లాస్టింగ్ జరగడం వల్ల సుమారు 17 మంది 19 ఇప్పటికి చనిపోవడమే కాకుండా ఇంకా 4 కేసులు సీరియస్గా ఉన్నాయన్నారు. వాటిని కూడా భగవంతుడు వాళ్ళని కూడా ప్రాణహాని లేకుండా చూడాలని కోరుకుంటాం. కానీ సీరియస్కున్నాను, ఏం జరుగుతుందో చూద్దాం. ప్రభుత్వం కూడా మంచి వైద్యాన్ని ఇప్పించాలి, వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ ఇవ్వాలి. అది కోరుకునే విధంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. రాష్ట్రంలో ఏం జరిగినా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం ఇదే సెజ్లో 3 చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడే యాక్షన్ తీసుకుని ఉంటే ఇప్పుడు ప్రమాదం జరిగేది కాదన్నారు. చంద్రబాబుపై బాధిత కుటుంబాలకు నమ్మకం లేదు, అందుకే ₹1 కోటి నష్టపరిహారం ముందే ఇవ్వాలని పట్టుబట్టారని అంబటి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, అసలు ఇంతవరకు యాజమాన్యం రాలేదు. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా యాజమాన్యానికి. ఆ యాజమాన్యం ఎందుకు రాలేదని యాజమాన్యం మీద పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. యాజమాన్యం మీద నెట్టేటటువంటి ప్రయత్నం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం మీద నెట్టేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు తప్ప ఇవాళ జరిగినటువంటి సంఘటనలో జరిగిన తరువాత కూడా క్రైసిస్ మేనేజ్మెంట్లో మీరు ఫెయిల్ అయ్యారు. 100% ఫెయిల్ అయ్యారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందన్నారు మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్. అన్ని చోట్ల రెడ్ బుక్ల పేరిట విధ్వంసాలు చేస్తున్నారన్నారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ విభాగంలో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఏపీలో న్యాయం ధర్మం ఎక్కడా కనిపించడం లేదని, వ్యవస్థలన్నీ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. ఆఫీసుల్లో ఫైళ్లు కాలిపోతే పెద్దిరెడ్డికి లింక్ పెడుతున్నారన్నారు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, హెచ్డీఏ ఆఫీసుల్లో ఫైళ్లు ఉంటాయని టీడీపీ వాళ్లే చేసి దొంగ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. తాడిపత్రిలో పెద్దారెడ్డిని అడుగు పెట్టనీయకుండా దాడులు చేశారు. పార్టీ నేత మురళిపై దాడులు చేసి ఇంటిని తగలబెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయవాదులుగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ విభాగంలో మీరు నిర్వహించే పాత్ర చాలా కీలకమన్నారు. జిల్లా స్థాయిలో లీగల్ సెల్ బలంగా ఉండాలన్నారు. ఆ రెడ్ బుక్లలో మంచి చేసిన వాళ్ళ పేర్లు ఏదైనా పెట్టుకొని వాళ్ళకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుందని అంటే అది కాదు. రెడ్ బుక్లలో ఎవరిని తొక్కాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి అనే అంశాల మీద రెడ్ బుక్కులు తయారు చేసుకొని పై స్థానంలో ఉన్న వాళ్ళు రెడ్ బుక్కుల పేరుతో అరాచకాలు సృష్టిస్తూ దొంగ కేసులు పెడుతూ ఎలా ఇరికించాలి అని చెప్పి ఆరాట పడుతూ విధ్వంసానికి పై స్థాయిలో వాళ్ళు పాటుపడతా ఉంటే కింది స్థాయిలోకి వచ్చేసరికి ఎవరెవరి స్థాయిలో వాళ్ళు కూడా రెడ్ బుక్కులు తెరవడం మొదలుపెట్టారు. ఎక్కడో పేపర్లు ఏదో కాలిపోయాయి అంటే ఏదో ఆఫీస్లో, అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత ఏదైనా ఆఫీస్లో పేపర్లు కాలిపోతే, లేకపోతే ఏదైనా కారణం చేత ఆ పేపర్లు కాలిపోతే ఆ పేపర్లో కాలిపోయిన దానికి రామచంద్రారెడ్డికి ఏం సంబంధం? ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు? వీళ్ళే ఏదో చేస్తారు, దొంగ కేసు మళ్ళీ వాళ్ళ మీద పెడతారు, పెట్టి మన వాళ్ళకి అంటించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు చేయబోయే పాత్ర చాలా అవసరం. అందరం ఒక తాటి మీదకి వద్దాం. ఒక తాటి మీదకి వచ్చి అందరం గట్టిగా యుద్ధం చేస్తేనే ఈ తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న అన్యాయాలను ఎత్తి చూపగలుగుతాం. వీళ్ళు చేస్తూ ఉన్న ప్రజా వ్యతిరేక పాలనను మనం ప్రజల్లోకి గట్టిగా తీసుకుని పోగలుగుతాం. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా మనం మన కార్యకర్తలకు అండగా ఉండే కార్యక్రమం జరగాలి. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తాడిపల్లిలో ముస్లిం మైనార్టీ నాయకులతో సమావేశమైన ఆయన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై క్లారిటీ ఇచ్చారు. ముస్లిం మైనారిటీల సమస్యలపై వైఎస్ఆర్సీపీ ఎల్లవేళలా ప్రత్యేక దృష్టి పెట్టిందని, వారి సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశామని చెప్పారు వైఎస్ జగన్. ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ప్రతి అంశంపై తమ పార్టీ తొలి నుంచి అండగా నిలిచిందని గుర్తు చేశారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు ఎస్పీని కలిశారు. టీడీపీ దాడులపై ఫిర్యాదు చేశారు. తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఆంక్షలు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. జేసీ వర్గీయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్పీకి కోరారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ జిల్లాలో ప్రతి సాట కూడా దాడులు చేయడము, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా వైఎస్ఆర్సీపీ నాయకులు పోయి కంప్లైంట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కూడా కౌంటర్ కేసులు కూడా కట్టించి ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఈ జిల్లాలో మురళీప్రసాద్ రెడ్డి ఇంటిపైన దాడి చేసి అడ్డు రఫీ అనే అతని కూడా కొట్టి మళ్ళా కూడా వాళ్ళ మీదనే కూడా కేసులు పెట్టడం జరిగింది. జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా జరుగుతుంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కూడా ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఫంక్షన్ చేయడానికి కానీ, లేకుంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్భయంగా కూడా ఈరోజు బయటికి వచ్చే పరిస్థితి కానీ, కడకు ఇంతవరకు శాసనసభ్యుడిగా ఉండి మన 2004 తేదీ జూన్ 4వ తేదీ తర్వాత మాత్రం మాజీ శాసనసభ్యుడైన పెద్దారెడ్డి గారు కూడా కనీసం అతను సొంత ఊరికి ఎల్లనూరు మండలంలోని తిమ్మంపల్లికి కానీ, లేకుంటే తాడిపత్రి నియోజకవర్గంలో ఇంటికి కూడా పోలేని పరిస్థితులు ఈరోజు కూడా ఉన్నాయి.
తాను ప్రాణభయంతో ఆత్మరక్షణ కోసమే తన లైసెన్స్ రివాల్వర్ చేతపట్టుకున్నానని, అయితే టీడీపీ వారిపై దాడి చేసినట్లుగా తనపై తప్పుడు కేసులు పెట్టారని తాడిపత్రి వైఎస్ఆర్సీపీ నేత మురళి ఆవేదన వ్యక్తం చేశారు. 3 రోజుల క్రితం జేసీ కుటుంబ సభ్యులు తన ఇంటిపై చాలా దారుణంగా దాడి చేశారని ఆయన తెలిపారు. ఆ దాడి దృశ్యాలను తన బంధువులు సెల్ ఫోన్స్లో చిత్రీకరించగా జేసీ మనుషులు వారిని బెదిరించి సెల్ ఫోన్స్ లాక్కుని వీడియోలను డిలీట్ చేశారని మండిపడ్డారు మురళి. నేను నా వైఫ్ ప్రాణాలు అరచేత పట్టుకొని నా ఇంట్లో నా గన్ను నాకు ప్రాణరక్షణ కోసం గత 15 సంవత్సరాల నుండి వెపన్ తుపాకీ లైసెన్స్ ఉన్నా ఇంతవరకు ఎక్కడే కానీ చిన్న ఫైర్ చేయలేదు. ఆ రోజు కూడా నేను ఫైర్ చేయలేదు. ఏమో అక్కడ ఆరోగ్యంగా ఎవరైనా ఉంటారేమో, నా మీద దాడి చేస్తారేమో అనే భయంతో ఆ తుపాకీ తీసుకొని నా రివాల్వర్ తీసుకొని సిఐ గారి ముందరే అవి 2 వెపన్స్ తీసుకొని బయటకు వచ్చాను. ఎందుకంటే ఇద్దరు సిఐ గారు 5-6 మంది కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారు. నేను భయపడించిన అని చెప్పి నా మీద మళ్ళీ కేసులు పెట్టడాలు ఇవన్నీ చాలా దారుణం. ఢిల్లీలో వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ సమావేశం వాడివేడిగా కొనసాగింది. సమావేశంలో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రతిపక్ష పార్టీలు కూడా వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించాయి. ప్రతి వారంలో వక్ఫ్పై 2 రోజుల పాటు సమావేశం నిర్వహించాలని జేపీసీ నిర్ణయించింది. వచ్చే పార్లమెంటు సమావేశాల వరకు నివేదికలు సమర్పించాలని జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్ నిర్ణయించారు. రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామన్నారు. సమస్య ఉంటే అధికారులను కలవాలన్నారు. సన్నాసులను నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుందన్నారు రేవంత్. నెల లోపల 31,000 కోట్ల రూపాయలతోటి 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని 15 ఆగస్టు లోపల చేస్తామని మాట ఇచ్చిన మేము 18,000 కోట్ల రూపాయలు చెల్లించడం, బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినాం. మిగతావి కూడా మాఫీ చేస్తామన్నాం. ఈ సన్నాసులను నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి, వ్యవసాయ శాఖ అధికారులను కలవండి. ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం. రుణమాఫీపై తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. చేవెళ్లలో జరిగిన నిరసనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రుణమాఫీపై రైతులను సీఎం రేవంత్ రెడ్డి దగా చేశారంటూ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో ఓ మాట, కేబినెట్లో మరో మాట, అసెంబ్లీలో ఇంకో మాట, ఖమ్మం సభలో మరో మాట మాట్లాడి రైతులను తప్పుదోవ పట్టించారంటూ మండిపడ్డారు. 15 ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు. అక్కడ పోయి ఏం చెప్తాడు? అయిపోయింది రుణమాఫీ, 17,900 కోట్లు వేసినా ఒడిసిపోయింది, మొత్తం 100% అయిపోయింది అన్నాడు. ఇక్కడ రైతులు బగ్గుమన్నారు. ఎక్కడైందయ్యా రుణమాఫీ? తప్పు చెప్తున్నావు, నువ్వు తప్పుడు కూతలు కూస్తున్నావు, రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పకు అని ఊరూరా రైతులు సావు డప్పు కొట్టుడు మొదలు పెట్టింది. ఎక్కడికక్కడ రైతులు కదిలే వరకు భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డికి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ చేపట్టిన ధర్నా వివాదాస్పదమైంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వివాదం తలెత్తింది. పరస్పరం కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేసుకున్నారు. ఇరు వర్గాలు దాడులు చేసుకుంటూ రోడ్డుపై నిలిచిపోయిన బస్సుపై రాళ్ల వర్షాన్ని కురిపించారు. బస్సులోని ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కేకలు వేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది నాంపల్లి మెజిస్ట్రేట్ కోర్టు. గత ఎన్నికల సందర్భంగా కొత్తగూడెం సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసింది కోర్టు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని అప్పుడు సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేశారు బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు. కింది కోర్టు పలుమార్లు కేసును వాయిదా వేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో రేవంత్కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా మణికొండలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు వరుసగా 3వ రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం నుండి రంగంలోకి దిగిన మణికొండ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమంగా నిర్మించిన విల్లాలను కూల్చివేస్తున్నారు. ఇటు టౌన్ ప్లానింగ్, అటు హైడ్రా అధికారులు సంయుక్తంగా పోలీసు బందోబస్తుతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాల్లో ముందుగా స్లాబ్లను పడగొట్టి తర్వాత వాటిని నేల కూల్చేలా నిపుణులతో పనులు కొనసాగిస్తున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి మరోసారి హైడ్రాపై మెమరాండం ఇచ్చారు ఎంఐఎం కార్పొరేటర్. స్టాండింగ్ కమిటీలో ఈ అంశం పెట్టాలని కోరినప్పుడు ఎందుకు పెట్టలేదని మేయర్ను ప్రశ్నించారు. అక్రమ ఇళ్లను తొలగించేందుకు ఇంతకు ముందు టౌన్ ప్లానింగ్ ఉంది కదా అని నిలదీశారు.
కొన్నేళ్ల నుండి ఇల్లు కట్టుకొని ఉంటున్నవారు జీవనోపాధికి ఇబ్బంది పడుతున్నారన్నారు ఎంఐఎం కార్పొరేటర్లు. హైదరాబాద్ గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ ముఠా గుట్టురాటు చేశారు పోలీసులు. విదేశీ యువతలతో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిర్వాహకుడు శివాతో పాటు 2 విటులను అరెస్టు చేశారు. 17 మంది విదేశీ యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ ముద్ర వేసి ఉద్యోగాల నుంచి తొలగించారంటూ టీడీపీ నేతలు కొనసాగిస్తున్న ఒత్తిళ్లకు అదుపు లేకుండా పోతోంది. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీల్లో ఆప్కాస్ ఉద్యోగినిపై రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు అధికారులు. దీంతో సదరు ఉద్యోగిని మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కోడలు కావడంతో తనను రాజీనామా చేయాలని అధికారులు అంటున్నారని, మహిళని కూడా చూడకుండా దుర్భాషలాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళకు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అండగా నిలిచారు. మహిళా ఉద్యోగిని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్కు వినతి పత్రం ఇచ్చారు. ప్రెజర్ వస్తుందంట సార్, కమిషనర్ సార్ మానేమంటున్నారంట నన్ను. కమిషనర్ సార్ మానేమంటున్నారు. మొదటి రోజు అయితే పైనుండి అంటే ఎమ్మెల్యే గారు చెప్పారు మానేమన్నారు, మాకు ఎమ్మెల్యే గారి నుండి ప్రెజర్ వస్తుంది అని చెప్పేసి అన్నారంట సార్. కరీంనగర్ లో ఎస్ఆర్ ఇంటర్మీడియట్ కాలేజీ నిర్వాహకులు విద్యార్థుల పట్ల క్రూరంగా ప్రవర్తించారు. రాఖీ పండుగకు వెళ్లి 2 రోజులు ఆలస్యంగా వచ్చారని 60 మంది విద్యార్థులకు ఫైన్ విధించారు. ఫైన్ కట్టని విద్యార్థులను ఉదయం నుంచి గేటు బయటే ఉంచేశారు. ఫైన్ కడితేనే లోపలికి పంపిస్తామనడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. జాతీయ వార్తలు చూద్దాం. కోల్కతా హత్యాచార ఘటనపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు వైద్యుల భద్రతపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రుల్లో హింస, భయోందోళనకు తావు లేకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అలాగే జాతీయ టాస్క్ ఫోర్స్ కు సలహాలు, సూచనలు అందించేందుకు పోర్టల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖను ఆదేశించింది సుప్రీంకోర్టు. డాక్టర్ల భద్రతపై సిఎస్లు, డీజీపీలతో చర్చించాలని కేంద్రానికి సూచించింది. కోల్కతా హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్టులో సంచలన విషయాలను పొందుపరిచింది సిబిఐ. క్రైమ్ సీన్ మొత్తాన్ని మార్చేశారని, ఆధారాలను ధ్వంసం చేశారని ఆరోపించింది. ఘటన జరిగిన 5 రోజుల తర్వాత తాము హాస్పిటల్కు వెళ్లామని, అప్పటికే క్రైమ్ సీన్ను మార్చినట్లుగా గుర్తించామని తెలిపింది. బాధితురాలి దహన సంస్కారాలు పూర్తయిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్టేటస్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొంది సిబిఐ. కోల్కతా హత్యాచార ఘటనలో వెల్లువెత్తిన నిరసనలకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దిగొచ్చింది. ఆర్జీకార్ ఆసుపత్రిలోని 3 సీనియర్ అధికారులను విధుల నుంచి తొలగించింది. ఎంసీహెచ్ ప్రస్తుత ప్రిన్సిపల్ సుఖ్రీతా పాల్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు బెంగాల్ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిగమ. అలాగే వైస్ ప్రిన్సిపల్ మెడికల్ సూపరింటెండెంట్ బుల్బుల్ ముఖోపాధ్యాయ స్థానంలో సప్తర్షి చటర్జీని నియమించారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిగా పోటీ చేయనున్నాయి. శ్రీనగర్లో పర్యటించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లాతో భేటయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సిపిఎం కూడా కాంగ్రెస్ ఎన్పీ కూటమిలో భాగస్వామిగా ఉండనుంది. కశ్మీర్లో పర్యటించిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమై ఎన్నికల సన్నద్ధతను సమీక్షించారు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణే తమ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. In the Congress party and also in the India Gathbandhan to restore statehood to Jammu and Kashmir as soon as possible. We had expected that this would be done prior to the elections, but okay, elections have been declared. It is a step forward and we are hoping that statehood would be restored. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఢిల్లీ ఎయిమ్స్కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు తీహార్ జైలు అధికారులు. వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యతో బాధపడుతున్నారు ఎమ్మెల్సీ కవిత. జైలు డాక్టర్స్ సిఫార్సు మేరకు ఆమెను ఎయిమ్స్కు తీసుకువెళ్లారు తీహార్ అధికారులు. అక్కడ వైద్య పరీక్ష నిర్వహించారు. గతంలోనూ జైల్లో అనారోగ్యం పాలయ్యారు కవిత. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాదాపు 5 నెలలుగా జైల్లో ఉన్నారు. అమెరికాలోని టెక్సాస్లో వ్యభిచారం చేస్తూ 7 భారతీయులు అరెస్ట్ అయ్యారు. ఇందులో 5 తెలుగు వారు ఉన్నారు. వ్యభిచారాన్ని అరికట్టడానికి హైలాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో డెంటిన్ కౌంటీ షెరీఫ్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో మొత్తం 18 మంది పోలీసులకు చిక్కారు.
ఇందులో 7గురిని భారతీయులుగా గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో నిఖిల్ బండి, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జైకిరణ్ మేఖల, కార్తిక్ రాయపాటి తెలుగువారు. వీరిలో చాలా మంది చదువుకోవటానికి అమెరికాకు వెళ్లినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఐటీ రంగ షేర్స్ రాణించడం మార్కెట్లకు కలిసి వచ్చింది. సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 81,053 వద్ద ముగిసింది. నిఫ్టీ 41 పాయింట్లు లాభపడి 24,811 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకపు విలువ 83.94గా ఉంది. కొద్ది రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలు గురువారం తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర నిన్న 67,100గా ఉండగా ఈరోజు 300 తగ్గి 66,800కు చేరింది. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధరపై 330 రూపాయలు తగ్గి 72,870కు చేరింది. ఇక కేజీ వెండి ధర 92,000 రూపాయలు పలుకుతోంది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే ఏడాది జూన్ నుంచి ఆగస్టులో సిరీస్ జరగనున్నట్టు బీసీసీఐ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు ప్రకటించాయి. లీడ్స్, బర్మింగ్హామ్, లండన్, మాంచెస్టర్ వేదికలుగా 5 టెస్టుల సిరీస్ జరగనుంది. 5 టెస్టుల సిరీస్కు టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరిస్తారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.